నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్‌కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 7 ఇన్ ద యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటే మౌర్యుల తదనంతర యుగంలోని పార్ట్ 2 ఫారెన్ డైనస్టీస్ గురించి నేర్చుకుందాము. మనము ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్‌ని 5 పార్ట్స్‌గా డివైడ్ చేసి నేర్చుకుందామని అనుకున్నాం కదా. అందులోని పార్ట్ 1లో మనము ఇండిజీనియస్ డైనస్టీస్ అంటే స్థానిక వంశాల గురించి నేర్చుకున్నాము. సుంగ డైనస్టీ, కన్వ డైనస్టీ, చెడి డైనస్టీ గురించి. ఇప్పుడు పార్ట్ 2లో ఫారెన్ డైనస్టీస్ గురించి నేర్చుకుందాము. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ ఈ టాపిక్ కంప్లీట్గా క్లియర్గా అర్థం కావాలంటే ఏవైతే పదాలు అవసరమో వొకాబులరీ రిలేటెడ్ టు దిస్ టాపిక్ అండ్ స్టోరీ లైన్ ఫ్రమ్ స్టోన్ ఏజ్ టు మౌర్యన్ ఎంపైర్ వరకు ఏం జరిగింది అనేదన్నీ మనం క్లుప్తంగా ఒక కథలాగా చేసి సపరేట్ వీడియో చేసుకున్నాం కదా. అవన్నీ నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసి ఇక్కడికి వస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చిన్నగా రీక్యాప్ చేద్దాం, రివైజ్ చేద్దాం. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాము? మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్య అనే ఒక వ్యక్తి ఒక తెలివైన బ్రాహ్మణుడి సహాయంతో, ఎవరైనా చాణక్య అని అంటారు, కౌటిల్య అని అంటారు, విష్ణుగుప్త అని అంటారు, ఆయన సహాయం తీసుకొని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఆయన కొడుకు బిందుసారుడు పరిపాలనలోకి వచ్చాడు. బిందుసారుడు తర్వాత అశోకుడు వచ్చాడని, అశోకుడు ఎలా గ్రేట్ అయ్యాడు అనేది మనము నేర్చుకున్నాము. కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, కళింగ యుద్ధం అశోకుడిని ఎలా మార్చింది అనేది నేర్చుకున్నాము. అయితే అశోకుడి యొక్క ధర్మం గురించి నేర్చుకున్నాము, అశోకాస్ ధమ్మ గురించి. అలాగే అశోకుడు బౌద్ధ మతంలోకి వెళ్ళాడు అనేది నేర్చుకున్నాము. ఈ మౌర్యన్ ఎంపైర్కి, ఈ మౌర్యన్ రూలర్స్కి ఎలాంటి పేరుంది, ఎలాంటి చరిత్ర ఉంది అని అంటే భారతదేశ ఉపఖండాన్ని కొన్ని మినహాయించి లైక్ ఎక్స్ట్రీమ్ సౌత్ దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలని, ఇంకా కళింగ లాంటి కొన్ని ప్రాంతాలని మినహాయించి భారతదేశాన్ని మొత్తం ఏకతాటిగా తెచ్చి పరిపాలించిన ఘనత, చరిత్ర మౌర్యులకి ఉంది. అయితే అశోకుడు చనిపోయిన తర్వాత ఆయన వారసులు, వీక్ సక్సెసర్స్ వచ్చారు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేసే, నియంత్రించే, పరిపాలించే సత్తా వాళ్ళకి లేదు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది. అలాగే ఎకనామికల్గా క్రంచ్ కూడా వచ్చింది. అంత ట్రెజర్ కూడా లేదు, ఖజానా కూడా లేదు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేసే అంత. బౌద్ధ మతంలోకి అశోకుడు వెళ్ళాడని, సో ఆయన ఫిలాసఫీస్ వల్ల, ఆయన సూత్రాల వల్ల ఇంకా ఆర్మీ కూడా స్ట్రాంగ్గా లేదని చాలా రీజన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమైంది, నార్త్ వెస్ట్ వాయువ్య భారతదేశంలో ఎప్పటి నుండో ఫారెనర్స్ దండయాత్రలు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. మగధ ఎంపైర్ ఉన్నప్పుడే మనం చదువుకున్నాము, పర్షియన్లు మరియు గ్రీకులు దండయాత్ర జరిగింది, అలెగ్జాండర్ వచ్చారు అని అప్పటి నుండే. సో అక్కడ ఎప్పటి నుండో దండయాత్రలు జరుగుతున్నాయి. అశోకుడు చనిపోయిన తర్వాత ఆయన వీక్ సక్సెసర్స్ రావటం వల్ల మెల్లిగా నార్త్ వెస్ట్ ఇండియా కంట్రోల్ నుంచి స్లిప్ అయిపోయింది. ఇంకా అన్ని ప్రిన్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రోవిన్సెస్, వాళ్ళు కూడా స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. ఇంకా దక్కన్ ప్రాంతంలో శాతవాహనులు వచ్చారు. ఇంకా సౌత్లో సంగం డైనెస్టీస్, చోళాస్ వాళ్ళు అలా వచ్చారు. సో మెల్లిమెల్లిగా మొత్తం భారతదేశం పైన నియంత్రణ కోల్పోయింది మౌర్య సామ్రాజ్యము. లాస్ట్ మౌర్యన్ రూలర్ ఎవరు అంటే బృహద్రథ. నేర్చుకున్నాం కదా. సో ఈ బృహద్రథని ఈయన కమాండర్ ఇన్ చీఫ్ పుష్యమిత్ర శుంగ చంపేసి శుంగా డైనెస్టీని స్థాపించాడు. ఇక్కడి వరకు మనము చదువుకున్నాము. అయితే మనం ఏం చదువుకున్నాము, పోస్ట్ మౌర్యన్ పీరియడ్ తర్వాత మౌర్యుల తదనంతరం నార్త్ అండ్ నార్త్ ఈస్ట్లో ఇండిజీనియస్ డైనెస్టీస్ ఉన్నాయి. అండ్ స్థానికమైన వంశస్థులు పరిపాలించారు, లైక్ సుంగ, కన్వ, చెడి. వాళ్ళ గురించి మనం పార్ట్ 1లో నేర్చుకున్నాము. అలాగే నార్త్ వెస్ట్లోనేమో ఫారెనర్స్ వచ్చారు.
ఫారెనర్స్ వచ్చి వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరిచారు. సో, వాళ్ళ గురించి పార్ట్ 2లో లైక్ ఇండో గ్రీక్స్, కుషనాస్, పార్థియన్స్ గురించి మనము ఈ పార్ట్ 2లో నేర్చుకుందాము. దక్కన్ ప్రాంతంలో శాతవాహనులొచ్చారు. దాన్ని పార్ట్ 3లో నేర్చుకుందాము. పార్ట్ 4లోనేమో సంగం డైనెస్టీస్ గురించి నేర్చుకుందాము. సౌత్‌ని పరిపాలించిన వాళ్ళ గురించి. పార్ట్ 5లోనేమో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వీళ్ళ ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉంది, వీళ్ళ మిలిటరీ ఎలా ఉంది, వీళ్ళ జ్యుడిషియరీ ఎలా ఉంది, అంటే పోస్ట్ మౌర్యన్ పీరియడ్ మౌర్యుల తదనంతరం అనేది పార్ట్ 5లో నేర్చుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు మనము వాయువ్య భారతదేశంలో వచ్చి దండయాత్ర చేసి అక్కడ రాజ్యాలను ఏర్పరిచిన వంశాల గురించి చదువుతాం. ఫస్ట్ ఫారెన్ డైనెస్టీ ఏంటి అంటే ఇండో గ్రీక్స్ ఆర్ బ్యాక్టీరియన్. వీళ్ళని ఇండో గ్రీకులని ఎందుకన్నారంటే వీళ్ళు గ్రీకులు ఇండియాకి వచ్చారు కాబట్టి ఇండో గ్రీక్స్ అని అన్నారు. బ్యాక్టీరియన్ అని ఎందుకన్నారు అనంటే వీళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని బ్యాక్టీరియా అని అంటారు. మన భారతదేశానికి ఎవరొచ్చినా కానీ దాదాపుగా మన సంస్కృతి సాంప్రదాయాలని అలవర్చుకున్నారు. అయితే ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ద మౌర్యుల పతనం తర్వాత నార్త్ ఇండియా చాలా కింగ్డమ్స్గా స్ప్లిట్ అయింది. మగధ రీజియన్లో అయితే మన లాస్ట్ మౌర్యన్ రూలర్ బృహద్రథని ఓడించి ఆయన కమాండర్ ఇన్ చీఫ్ పుష్యమిత్ర శుంగ అరౌండ్ 185 BCలో శుంగ డైనెస్టీని స్థాపించారు. ఆ తర్వాత కన్వాస్ వచ్చారు. ఈ కన్వాస్ని దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శాతవాహనులు ఓడించారు అనేది తెలుసుకున్నాము. అయితే వాయువ్య భారతదేశంలో అంటే నార్త్ వెస్ట్ ఇండియాలో మాత్రం అది కంటిన్యూస్గా అటాక్లోనే ఉందన్నమాట. అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి, దండయాత్రలు పర్షియన్లు గ్రీకులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇండో గ్రీక్ కింగ్డమ్ ఎప్పుడైతే డెమెట్రియస్ ఇండో గ్రీక్ కింగ్ డెమెట్రియస్ భారత ఉపఖండాన్ని ఇన్వేడ్ చేస్తారో అప్పుడు అరౌండ్ 180 BCEలో ఇండో గ్రీక్ కింగ్డమ్ అనేది ఏర్పడ్డది. ఇక్కడ గ్రీక్స్ అనేది ఉంది. మనకి గ్రీకులు అనగానే మనకు గుర్తొస్తుంది, మనం చదువుకున్నాము మగధ ఎంపైర్ ఒక పవర్ఫుల్ కింగ్డమ్ ఉన్నప్పుడే మనకి ఈ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్ ఉంది, పర్షియన్లు మరియు గ్రీకుల దండయాత్ర జరిగింది అనేది మనము తెలుసుకున్నాము. కరెక్ట్? సో అప్పటి నుండే ఉంది. పర్షియన్లు వచ్చారు, పర్షియన్ల తర్వాత గ్రీకులు వచ్చారు అని. అలెగ్జాండర్ దండయాత్ర జరిగింది అనేది తెలుసుకున్నాము. అలెగ్జాండర్ నార్త్ వెస్ట్ పార్ట్ని ఇన్వేడ్ చేసిన తర్వాత వన్ ఆఫ్ హిస్ జనరల్ సెల్యూకియస్ నికేటర్ సెల్యూకియడ్ ఎంపైర్ని స్థాపించాడు అనేది మనము తెలుసుకున్నాం. ఇది అలాగే చంద్రగుప్త మౌర్యుడి టైంలో ఏమైంది అంటే ఈ సెల్యూకియస్ నికేటర్తో వార్ జరుగుతుంది, ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్లో సెల్యూకియస్ నికేటర్ ఓడిపోతాడు. అప్పుడు సెల్యూకియస్ నికేటర్ చేతిలో ఉన్న కొన్ని ప్రాంతాలు లైక్ ఇలా చాలా ప్రాంతాలు వెస్ట్ ఆఫ్ ద ఇండస్, ఇంకా హిందూ కుష్, ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ఇవన్నిటిని మన మౌర్యన్ కింగ్కి ఇచ్చేస్తాడు. అలాగే ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా 500 ఎలిఫెంట్స్ చంద్రగుప్త మౌర్య ఈ సెల్యూకియస్ నికేటర్కి ఇస్తాడు. అప్పుడు సెల్యూకియస్ నికేటర్ మౌర్యన్ కోర్టుకి ఒక అంబాసిడర్ రాయబారిని పంపిస్తాడు. ఆయన పేరు మెగాస్థెనెస్, అంబాసిడర్ పేరు. ఈయనొక్కడే కాదు, ఇంకా చాలామంది అంబాసిడర్స్ గ్రీక్ రెసిడెంట్స్ మౌర్యన్ కోర్టులో ఉండేవారు. లైక్ డైమకస్, డయోనియస్. గ్రీక్ పాపులేషన్ చాలానే ఉండేది నార్త్ వెస్ట్ పార్టన్లో. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్లో గ్రీక్ పాపులేషన్ ఉండేది. అది అశోకన్ ఈడిక్ట్స్ అంటే అశోకుడి యొక్క శాసనాలలో అది ఉండేది. మౌర్యాస్కి ఒక సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉండేవి ఈ ఫారినర్స్ అందరికీ టేక్ కేర్ చేయటం కోసం. లైక్ యవనాస్, ఈ గ్రీకులని సంస్కృతంలో యవనాస్ అని అంటారు, పాలీ భాషలో యోనాస్ అని అంటారు. ఇప్పుడు ఇండో గ్రీక్ కింగ్డమ్ గురించి చదువుదాం. ఈ ఇండో గ్రీక్ కింగ్డమ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉందంటే 30 హెలెనిస్టిక్ కింగ్స్ ఉన్నారు. 30 హెలెనిస్టిక్ అంటే కూడా గ్రీక్. 30 హెలెనిస్టిక్ గ్రీక్ కింగ్స్ పరిపాలించారు నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఇండియా. ఫ్రమ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 2nd century BC నుంచి 1st century AD బిగినింగ్ వరకు 30 మంది గ్రీక్ కింగ్లు
పరిపాలించారు. ద కింగ్డమ్ స్టార్టెడ్ వెన్ గ్రేసియో బ్యాక్టీరియన్ కింగ్ డెమెట్రియస్ సన్ ఆఫ్ యూథడెమస్ వన్. యూథడెమస్ వన్ అనే ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు డెమెట్రియస్ ఈ గ్రేసియో బ్యాక్టీరియన్ కింగ్ ఈ ఇండో గ్రీక్ కింగ్డమ్ని స్థాపించాడు. ఎప్పుడు అంటే 180 BCలో. ఈ కాంకర్డ్ సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్. ఈయన సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ని ఇంకా పంజాబ్లోని కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకున్నాడు. ఇండో గ్రీక్ కింగ్స్ ఇంబైబ్డ్ ఇండియన్ కల్చర్ అండ్ బికమ్ పొలిటికల్ ఎంటిటీస్ విత్ అ మిక్స్ ఆఫ్ గ్రీక్ అండ్ ఇండియన్ కల్చర్. మన భారతదేశ యొక్క సంస్కృతిని వాళ్ళు ఇంబైబ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పొలిటికల్ ఎంటిటీస్ అన్నీ గ్రీక్ ఇంకా ఇండియన్ కల్చర్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఫర్ అబౌట్ 25 years ద ఇండో గ్రీక్ కింగ్డమ్స్ వర్ అండర్ ద యూథడెమైడ్ రూల్. 25 సంవత్సరాల వరకు ఈ ఇండో గ్రీక్ కింగ్డమ్స్ అన్నీ యూథడెమైడ్ రూల్లోనే ఉన్నారు. ఇండో గ్రీక్ కింగ్డమ్ ఏర్పడ్డది ఎప్పుడు అంటే డెమెట్రియస్ ఇన్వైడ్ చేసినప్పుడు. కానీ అంతకు ముందు నుంచేలే దీన్ని అసలు ఫౌండ్ చేసింది ఎవరు అని అంటే యూథడెమస్. ఆయన సన్ ఎవరు అంటే డెమెట్రియస్ వన్. దీస్ కింగ్స్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వీళ్ళ గురించి మనకి ఎలా తెలిసింది అంటే కాయిన్స్, నాణాల ద్వారానే తెలిసింది. అవి గ్రీక్ అండ్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ పైన, శాసనాల పైన, ముద్రించిన వాటిపైన, కాయిన్స్ పైన ఉన్నాయి. ఇంకా వీళ్ళ నాణాల పైన మన హిందువుల యొక్క, మన భారతదేశం యొక్క దేవతల బొమ్మలు కూడా ఉన్నాయి. ద ఇండో గ్రీక్ కింగ్స్ డిడ్ దిస్ టు పెర్హాప్స్ టు ప్లకేట్ ద పాపులేషన్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ నాట్ గ్రీక్స్ అన్నమాట. సో ఎందుకు దీన్ని చేశారని అంటే అక్కడ చాలామంది గ్రీకులు వీళ్ళు పరిపాలించేది గ్రీకులు అయినప్పటికీ కూడా వీళ్ళు పాపులేషన్ మొత్తం ఎక్కువ మంది గ్రీకులు కాదు కదా. సో హిందూస్ ఉంటారు, ఇండియన్ పాపులేషన్ కూడా ఉంది. సో వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఇండియన్ డైటీస్ యొక్క బొమ్మలని నాణాలపైన వేసేది. ద సివిల్ వార్స్ అమాంగ్ ద మెనీ బ్యాక్టీరియన్ కింగ్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ డెమెట్రియస్ ఫెసిలిటేటెడ్ ద independent kingdoms of Apollodotus I, who in this way can be regarded as the first proper Indo-Greek kingdom. అయితే ఏమైందంటే చాలా అంతర్యుద్ధాలు జరిగాయి. ఈ గ్రీక్ కింగ్ల మధ్యనే అంతర్యుద్ధాలు జరిగాయి ఎప్పుడు డెమెట్రియస్ చనిపోయిన తర్వాత. సో దానివల్ల చాలా ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఫామ్ అయ్యాయి. అపోలోడోటస్ I ఇలా చాలా ఇండిపెండెంట్ కింగ్స్ డెమెట్రియస్ చనిపోయిన తర్వాత వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇండో గ్రీక్ కింగ్స్ వర్ బుద్ధిస్ట్. వీళ్ళందరూ బౌద్ధ మతస్థులు. అండ్ బుద్ధిజం ఫ్లోరిష్డ్ అండర్ దర్ రూల్. బౌద్ధ మతము వీళ్ళ పరిపాలన కాలంలో ఫ్లోరిష్ అయింది అంటే ఎక్స్పాండ్ అయింది. గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మోస్ట్లీ సీన్ ఇన్ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్, పర్టికులర్లీ గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. చాలా కళాకృతుల పైన వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, గ్రీకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. మనము గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చదివినప్పుడు నేర్చుకుందాం, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ ద ఇన్వేషన్స్ వర్ రూల్డ్ బై డెమెట్రియస్. ఎప్పుడైతే ఈ నార్త్ వెస్ట్ ఈ మగధ రీజియన్లో పుష్యమిత్ర శుంగ ఉన్నాడో అప్పుడు ఇక్కడ డెమెట్రియస్ ఉన్నాడు. హౌఎవర్ ద మోస్ట్ రివర్డ్ ఇండో గ్రీక్ కింగ్ వాజ్ మెనెందర్. అంటే ఎక్కువగా ఫేమస్ అయిన కింగ్, అధికంగా అంటే గాఢంగా గౌరవించబడ్డ రాజు ఎవరు ఈ ఇండో గ్రీక్లో అంటే ఆయన మెనెందర్. ఇండో గ్రీక్ రూలర్స్లో ఫస్ట్ మెనెందర్ I గురించి మనం చదువుదాము. ఆయన రెయిన్ అంటే పరిపాలన కాలం 150 BC నుంచి 130 BCE. ఈ టైం లైన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండదు, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో అది ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మెనెందర్ I సోటర్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ మిలిందా ఇన్ పాలి. ఈ మెనెందర్ని మినేంద్ర అని అంటారు, పాలి లాంగ్వేజ్లో మిలిందా అని అంటారు. హీ వాజ్ ఇనిషియల్లీ ఏ కింగ్ ఆఫ్ బ్యాక్టీరియా, ఇన్ ఎ బ్యాక్టీరియా కింగ్. హీస్ ఎంపైర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ కాబూల్ రివర్ వ్యాలీ ఇన్ ద వెస్ట్ టు ద రావి రివర్ ఇన్ ద ఈస్ట్. ఎక్కడి నుండి ఎక్కడికి ఈయన ఎంపైర్ సామ్రాజ్యం విస్తరించింది అంటే కాబూల్ రివర్ వ్యాలీ నుంచి ఇంకా రావి రివర్ వరకు ఎక్స్పాండ్ అయింది. ఇంకా స్వాట్ వ్యాలీ ఇన్ ద నార్త్ టు ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మాండ్ వరకు విస్తరించింది. అకార్డింగ్ టు సమ్ ఇండియన్ సోర్సెస్ హీ వెంట్ యాజ్ ఫార్ యాజ్ రాజస్థాన్ అండ్ పాటలీపుత్ర. రాజస్థాన్ ఇంకా పాటలీపుత్ర వరకు కూడా వచ్చారు అని అంటారు కొన్ని మన భారతీయ సోర్సెస్ మూలాల ప్రకారం.
హీ కన్వర్టెడ్ టు బుద్ధిజం అండ్ ప్యాట్రనైజ్డ్ ద ఫేత్. బౌద్ధ మతంలోకి మెనందర్ వచ్చాడు, దీన్ని ప్యాట్రనైజ్ చేశాడు అంటే సపోర్ట్ చేశాడు వాళ్ళ నమ్మకాలని. 130 BCEలో ఆయన చనిపోయాడు. హీ అండ్ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ స్ట్రాటో 1. ఆయన తర్వాత స్ట్రాటో 1 వచ్చాడు. మిలింద పన్హా కంపోజ్డ్ అరౌండ్ 100 BC. మిలింద, ఇది ఇంపార్టెంట్. మిలింద పన్హా అనేది ఒక గ్రంథము. ఈ గ్రంథంలో ఏమిటి ఉంది అని అంటే, మిలిందాకి ఇంకా బుద్ధిస్ట్ సేజ్ అంటే ఒక బౌద్ధ మతం యొక్క సేజ్ అంటే ఎవరు, ఒక సన్యాసి, నాగసేన ఆయన పేరు. మిలిందాకి ఇంకా నాగసేనకి మధ్య జరిగిన డైలాగ్స్ అంటే వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, డిస్కషన్ అనేది ఈ మిలింద పన్హా అనే ఒక బుక్లో ఉంది. ఈ మిలింద పన్హా అనేది ఒరిజినల్గా సంస్కృతంలో రచించారు, కానీ దీన్ని పాలీలో కూడా కన్వర్ట్ చేశారు. పాలీ వెర్షన్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్గా ఉంది మనకి. ఇన్ ద వర్క్ మిలింద ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వైజ్, లెర్న్డ్ అండ్ ఏబుల్ కింగ్. ఈ మిలింద పన్హా అనే ఈ గ్రంథంలో మిలింద గురించి మంచిగా రాసింది. ఆయన చాలా తెలివి కలవాడు, మంచి కింగ్ అని రాసింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మిలింద యాక్సెప్ట్స్ బుద్ధిజం అండ్ కన్వర్ట్స్. తర్వాత ఆయన ఈ మిలింద బౌద్ధ మతంలోకి వచ్చాడు అనేది మిలింద పన్హాలో ఉంది. వాళ్ళ మధ్య డిస్కషన్ ఏం జరిగింది అంటే, దేవుడు అంటే ఎవరు, దేవుడు ఉన్నాడా, తర్వాత జీవితం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఇలాంటి ఫిలాసఫికల్ క్వశ్చన్స్ అనేవి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఈ బుక్లో ఉంది. కాయిన్స్ ఆఫ్ ఇండో గ్రీక్స్. ఇండో గ్రీక్స్ యొక్క నాణాలు ఎలా ఉండేది అనేది చూద్దాం. కాయిన్స్ సర్క్యులేటెడ్ టు ద నార్త్ ఆఫ్ హిందూ కుష్ రీజియన్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ఇండో గ్రీక్స్. ఈ హిందూ కుష్ రీజియన్లో నార్త్లో కూడా సర్క్యులేట్ అయ్యాయి. అవి బంగారం ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి, కాపర్ ఉన్నాయి, నికెల్ ఉన్నాయి. ఇందులో గ్రీక్ లెజెండ్స్ ఉన్నారు ఈ వీళ్ళ కాయిన్స్ పైన. ద ఇండో గ్రీక్ కాయిన్స్ హ్యాస్ రాయల్ ప్రోట్రైట్స్ ఆన్ ద అబ్జర్వ్ అండ్ గ్రీక్ డెయిటీస్ జ్యూలో, అపోలో, అథేనా అండ్ ద రివర్స్. ఇందులో గ్రీకుల యొక్క దేవతలు, డైటీస్ అంటే దేవతలు, దేవుళ్ళు, వాళ్ళు అపోలో, అథేనా, జ్యూస్ అనే ఈ దేవుళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి. కాయిన్స్ సర్క్యులేటెడ్ టు ద సౌత్ ఆఫ్ ద హిందూ కుష్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ఇండో గ్రీక్స్. నార్త్లో సర్క్యులేట్ అయినవేమో సిల్వర్, కాపర్, నికెల్ ఉన్నాయి, అందులో గ్రీక్ డైటీస్ ఉన్నాయి. ఈ సౌత్ ఆఫ్ ద హిందూ కుష్ రీజియన్లో సర్క్యులేట్ అయిన కాయిన్స్లోనేమో సిల్వర్, కాపర్ కాయిన్స్ ఉన్నాయి, అన్ని స్క్వేర్ షేప్లో ఉన్నాయి. తర్వాత ఇండియన్ వెయిట్ స్టాండర్డ్స్ వర్ ఫాలోడ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దీస్ కాయిన్స్. ఈ కాయిన్స్ని తయారు చేసేటప్పుడు మన ఇండియన్ వెయిట్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యారు. బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయంటే 2 భాషలలో ఉన్నాయి, గ్రీక్ ఇంకా కరోస్తి భాషలో ఉన్నాయి. ఆన్ ద అబ్జర్వ్ ఆఫ్ ద కాయిన్ రాయల్ ప్రోట్రైట్స్ వర్ ప్రెజెంట్ అండ్ ద రివర్స్ రిలీజియస్ సింబల్స్. ఇందులో ఇండియన్ ఇన్స్పిరేషన్గా తీసుకునే డైటీస్, ఇండియాకి సంబంధించిన సింబల్స్ ఇందులో ఉన్నాయి. ఎలా డిక్లైన్ అయింది ఇండో గ్రీక్ కింగ్డమ్ అంటే, ద లాస్ట్ ఇండో గ్రీక్ కింగ్ వాజ్ స్ట్రాటో 2, లాస్ట్ రూలర్. చాలామంది రూలర్స్ 30 హెలెనిస్టిక్ కింగ్స్ ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా, అందులో ఇంపార్టెంట్ రూలర్స్ గురించి మాత్రమే మనం చదువుతున్నాము. లాస్ట్ ఇండో గ్రీక్ కింగ్ ఏమో స్ట్రాటో 2. ఆయన పంజాబ్ రీజియన్ని పరిపాలించాడు 55 BC వరకు, కొంతమంది 10 AD వరకు అని చెప్తారు. ద రూల్ ఎండెడ్ విత్ ద ఇన్వేషన్స్ ఆఫ్ ద ఇండో సైథియాన్స్ సాకాస్. సాకాస్ వచ్చిన తర్వాత ఇండో గ్రీకుల యొక్క పరిపాలన కాలం ముగిసిపోయింది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ గ్రీక్ పీపుల్ లీవ్డ్ ఫర్ సెవరల్ సెంచరీస్ మోర్ ఇన్ ఇండియా అండర్ ఇండో పార్థియన్స్ అండ్ ద కుషనాస్. గ్రీక్ పీపుల్ చాలా సంవత్సరాలు, కొన్ని శతాబ్దాల పాటుగా భారతదేశంలో ఇండో పార్థియన్స్ యొక్క పరిపాలన, వాళ్ళ పరిపాలనలో కుషనాస్ వాళ్ళ పరిపాలన. వీళ్ళెవరు అంటే ఇండో గ్రీక్స్ తర్వాత వచ్చిన ఫారెన్ డైనెస్టీస్ అన్నమాట. ఇప్పుడు ఇండో గ్రీకుల తర్వాత ఎవరు వచ్చారు, సాకాస్ వచ్చారు కదా. సో ఈ సాకాస్ గురించి చదువుదాము. 1st century BC టు 4th century AD వరకు వీళ్ళ పరిపాలన కాలం ఉంది. వీళ్ళను సైథియాన్స్ అని కూడా అంటారు. బ్యాక్టీరియా, ఈ గ్రీక్ రూలర్స్ నుంచి బ్యాక్టీరియా అనే ఏరియాని వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ ఫాలోడ్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ద గ్రీక్ టు ఎక్స్టెండ్ ద రూల్ ఓవర్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. బ్యాక్టీరియాని నుంచి ఈ వాయువ్య భారతదేశాన్ని కూడా వీళ్ళు అక్కడ వరకు ఎక్స్టెండ్ చేశారు, విస్తరించారన్నమాట. ఇండో గ్రీక్స్ని రీప్లేస్ చేశారు. సాకా ఎరా ఆరిజిన్ అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అని అంటే, ద బిగినింగ్ ఆఫ్ ద సాకా ఎరా కెన్ బి రిలేటెడ్ టు ద అసెంట్ ఆఫ్ ద కింగ్ చాస్తన.
చాస్తన అనే ఒక రాజు యొక్క అసెంట్ నుంచి వచ్చింది. ద పీరియడ్ ఆఫ్ ద సాకా ఎరా ఫాల్స్ బిట్వీన్ 11 ఇయర్స్ అండ్ 52 ఇయర్స్ దీని మధ్య ఉంది. దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద కింగ్ చాస్తన. చాస్తన అనే ఒక కింగ్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు ద్వారా ఇది వచ్చింది. అయితే వీళ్ళు ఒక ఇరానియన్ ప్యాసెట్రల్ ట్రైబ్. ప్యాసెట్రల్ అంటే ఏంటి? పశువులు కాసుకునే ఒక ట్రైబ్. ఆ ట్రైబ్ నుంచి ఇరానియన్ ట్రైబ్ నుంచి వచ్చారు వీళ్ళని. అందులోని ఏషియన్ నొమాడిక్ ట్రైబ్ అనమాట. ఏషియన్ నొమాడిక్ ట్రైబ్ అంటే సంచరించే వాళ్ళని నొమాడిక్స్ అని అంటారు కదా, సంచరిస్తూ వెళ్ళే నొమాడిక్ ట్రైబ్. అలా సంచరిస్తూ వచ్చారు. యూచి ట్రైబ్ అని అంటారు. యూచి ట్రైబ్ పర్టికులర్గా వాళ్ళని యూచి ట్రైబ్ అని అంటారు. వాళ్ళు ఇండో గ్రీక్స్ని రీప్లేస్ చేశారు. ఈ శాఖాస్లో 2 శాఖలు ఉన్నాయి. శాఖాస్లో మళ్ళీ 2 సెక్ట్స్ అంటే 2 డిపార్ట్మెంట్స్ లాగా 2 శాఖాస్ ఉన్నాయి. 2 రకాలుగా ఉన్నారనమాట. ఒకటేమో ఈ బ్యాక్టీరియా ప్రాంతంలో ఉండే వాళ్ళను ఒక రకమైన ఇండో గ్రీక్స్, ఇంకా మహారాష్ట్ర మన ఇండియాలోని మహారాష్ట్రలో వచ్చి పరిపాలన చేసే వాళ్ళని ఒక శాఖాస్ అనమాట. వీళ్ళని క్షత్రపాస్ ఆర్ సాత్రపాస్ అని కూడా అంటారు. సత్రపాస్ ఆర్ క్షాత్రపాస్ అని అంటారు. శాఖా రూలర్స్ గురించి చదువుదాం. ఫస్ట్ రూలర్ మౌస్ని మోగా అని కూడా అంటారు. ఎర్లియస్ట్ ఇండో సైథియన్ కింగ్ అనమాట ఫస్ట్ రూలర్. ఈ రూల్డ్ ఓవర్ గంధారా నుంచి, అంటే గంధారా ఎక్కడుంది అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ప్రజెంట్ డే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో గంధారా ఉంది. హీ ఇన్వేడెడ్ ద ఇండో గ్రీక్ టెరిటరీస్ బట్ అన్సక్సెస్ఫుల్లీ. ఆయన ఇండో గ్రీక్ టెరిటరీస్ని ఇన్వేడ్ చేశారు. హిస్ క్యాపిటల్ వాజ్ ఎట్ సిర్కాప్, పంజాబ్. పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంది కదా, అందులో ఒక సిర్కాప్ అనే ప్రాంతంలో ఉన్న దాన్ని క్యాపిటల్గా చేసుకున్నారు. చాలా కాయిన్స్ ఈ మౌస్ ఇష్యూ చేశాడు. దే కంటైన్ బుద్ధిస్ట్ ఆల్సో హిందూ సింబల్స్. బౌద్ధ మతానికి ఇంకా హిందూ మతం యొక్క సింబల్స్ అందులో ఉన్నాయి. లాంగ్వేజెస్ యూస్ చేసినవి ఏంటి అంటే గ్రీక్ లాంగ్వేజ్ అండ్ కరోస్తి లాంగ్వేజెస్ని యూస్ చేశారు. ఆయన కొడుకులు అజేస్ I అక్వైర్డ్ ద రిమైనింగ్ ఇండో గ్రీక్ టెరిటరీస్ బై డిఫేటింగ్ హిపోస్ట్రాటోస్. చాలామంది ఇండో గ్రీక్ కింగ్స్ ఉన్నారు కదా, ఇవన్నీ పర్టికులర్గా ఇంపార్టెంట్ కాదు, మనం ఫ్లోలో ఉండడం కోసం నేర్చుకుంటున్నాం. 30 మంది కింగులు ఉన్నారంటే 30 మంది కింగుల గురించి మనం గుర్తుపెట్టుకోలేం కదా, అందులో ఇంపార్టెంట్ రూలర్స్ గురించి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. అయితే ఈ మౌస్ తర్వాత అజేస్ I వచ్చాడు. ఈ మౌస్ ఇండో గ్రీక్ టెరిటరీస్ని ఆక్రమించుకోవాలని చూశాడు కానీ సక్సెస్ కాలేదు. కానీ ఆయన కొడుకు ఇంకా రిమైనింగ్ ఇండో గ్రీక్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ హిపోస్ట్రాటోస్ని ఓడించి అక్వైర్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు ఈ సాకా రూలర్లో అంటే చాస్తన. ఈయన గురించి చదువుదాం. హీ వాజ్ ది సాకా రూలర్ ఆఫ్ ద వెస్ట్రన్ క్షత్రపాస్. మహారాష్ట్రలో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు శాఖాస్ని మనము 2 సెక్ట్స్గా డివైడ్ చేసాము. ఒకటేమో ఈ బ్యాక్టీరియా, ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా నార్త్ వెస్ట్లో ఉన్న వాళ్ళని ఒక సెక్ట్గా. నెక్స్ట్ సెక్ట్ ఏంటి? క్షత్రపాస్ ఆర్ సాత్రపాస్ అని అంటారు కదా. సో వీళ్ళలో కూడా ఇంపార్టెంట్ రూలర్స్ ఉన్నారు. అందులో ఇంపార్టెంట్ రూలర్ ఎవరంటే చాస్తన. హీ వాజ్ ఎ సాకా రూలర్ ఆఫ్ ద వెస్టర్న్ క్షత్రపాస్ సాత్రపాస్ డైనెస్టీ హూ రూల్డ్ అవర్ ఉజ్జయిని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాడు. The Saka era is believed to have started at his ascension to power in 78 AD. ఎప్పుడైతే ఈయన అసెన్షన్లోకి ఎప్పుడు వచ్చిందంటే పైకి ఎప్పుడు వెళ్ళింది సాకా ఎరా అంటే 78 ADలో ఈయన పవర్లోకి వచ్చాడు. అప్పుడు టోలమీ మెన్షన్ హిమ్ యాజ్ టైస్తనీస్ ఆర్ టెస్టనీస్. టోలమీనని టైస్తనీస్ ఆర్ టెస్టనీస్ అని అన్నారు. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ వన్ ఆఫ్ ద 2 మేజర్ సాకా క్షత్రప డైనెస్టీస్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా, the Bhadramukas. The other dynasty was called Kshatras and included the king Nahapana, who was defeated by the Shatavahana king Gautamiputra Shatakarni. అయితే దక్కన్ ప్రాంతంలో శాతవాహనులు ఉండేవారు అని మనం నేర్చుకున్నాం. అందులో ఇంపార్టెంట్ కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణ. ఇందులో 2 డైనెస్టీస్ ఉన్నాయి. ఒకటేమో క్షత్రప డైనెస్టీ, నార్త్ వెస్ట్ ఇండియాలో ఉండే వాళ్ళని బాద్రముకాస్ అని అంటారు. ఇంకొక డైనెస్టీ ఏమో క్షత్రాస్. సో ఈ క్షత్రాస్ కింగ్డమ్ మహారాష్ట్రలో అక్కడ ఉండే వాళ్ళు ఒక కింగ్ పేరు నాహపానా. ఈ నాహపానాని ఓడించి ఈ మహారాష్ట్రలో ఉన్న ఈ సాత్రపాస్ని గౌతమిపుత్ర శాతకర్ని ఓడించాడు అని చెప్తాడు. శాతవాహనుల గురించి చదివే అప్పుడు మనం గౌతమిపుత్ర శాతకర్ని గురించి నేర్చుకుందాం పార్ట్ 3లో.
నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ రుద్రమాన్ వన్. ఈయన పరిపాలన కాలము 130 AD టు 150 AD. ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ద శాకా రూలర్స్. శాకా రూలర్స్లో ఈయన చాలా గొప్పవాడు. ఈయన వెస్ట్రన్ క్షత్రప డైనెస్టీ నుంచి వచ్చాడు. ఈయన చాస్తన యొక్క గ్రాండ్ సన్. హిస్ కింగ్డమ్ ఇంక్లూడ్ కొంకన్, నర్మదా వ్యాలీ, కతీవార్, అదర్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ మల్వా. He conducted the repair work of Sudarshana Lake at Kathiawar. సుదర్శన లేక్కి ఈయన మరమ్మతులు స్టార్ట్ చేశాడు. ఈయన హిందూ ఉమెన్ని పెళ్లి చేసుకున్నాడు, హిందూయిజంలోకి వచ్చాడు. హీ ఆల్సో ఇష్యూడ్ ద ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ శాస్తే సాంస్క్రిత్. ఒక ఇన్స్క్రిప్షన్ని కూడా సాంస్క్రిట్లో ఇష్యూ చేశాడు. హీ టుక్ అప్ ద టైటిల్ ఆఫ్ మహాక్షత్రప అనేది ఈయన ఒక టైటిల్కి ఈయనకి ఇచ్చారు, మహాక్షత్రప. ఈ మెయింటైన్ ద మార్టియల్ రిలేషన్షిప్ విత్ శాతవాహనాస్. శాతవాహనులతో ఈయన పెళ్లి సంబంధాలు పెట్టుకున్నాడు. వశిష్ఠపుత్ర శాతకర్ణి వాజ్ హిస్ సన్ ఇన్ లా. అంటే ఈయన కూతుర్ని శాతవాహనులో ఒక రాజుకి ఇచ్చాడు. సో ఆయన ఈ వశిష్ఠపుత్ర శాతకర్ణి ఈ రుద్రమాన్ వన్ యొక్క అల్లుడు. బట్ హీ ఆల్సో ఫౌట్ న్యూమరస్ వార్స్ విత్ దెమ్. వాళ్ళతో యుద్ధాలు జరిపాడు, వాళ్ళతో మార్టియల్ రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేశాడు. ఈ రీగెయిన్డ్ త్రో కాంక్వెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ ప్రీవియస్లీ అండర్ నహపానా ఉన్నప్పుడు చాలా ఈయన రీగెయిన్ చేశాడు, మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు. సాంస్క్రిట్ లిటరేచర్ని ఈయన సపోర్ట్ చేశాడు, కల్చరల్ ఆర్ట్స్ని సపోర్ట్ చేశాడు. ఇట్ వాస్ డ్యూరింగ్ రుద్రమాన్స్ రెయిన్ దట్ Yavaneshwara, the Greek writer, lived in India and translated the Yavan Jataka from Greek to Sanskrit. యావెన్శ్వర అనే ఒక గ్రీక్ రైటర్ ఉన్నాడు. ఈయన పీరియడ్లోనే ఒక బుక్ని యావన్ జతకాని గ్రీక్ భాష నుంచి సాంస్క్రిట్ భాషకి మార్చాడు. రిపేర్ ఆఫ్ ద సుదర్శన లేక్ విచ్ వాజ్ బిల్ట్ బై. అయితే ఈ సుదర్శన లేక్ గురించి ఆయన మరమ్మతు చేశాడు అనేది గిర్నార్ ఆర్ జునాగర్ ఇన్స్క్రిప్షన్లో బయటపడిన దాంట్లో, ఎంగ్రేవ్ చేసిన దాంట్లో, అంటే చెక్కబడిన దాంట్లో ఉంది. గుజరాత్లోని గిర్నార్ ఆర్ జునాగర్ ఇన్స్క్రిప్షన్లో. దిస్ ఇన్స్క్రిప్షన్ ఈస్ ద ఫస్ట్ రాయల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్. ఈ గిర్నార్ ఆర్ జునాగర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సాంస్క్రిట్లో కంపోజ్ చేసిన ఇన్స్క్రిప్షన్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే సుదర్శన లేక్ని ఎవరు నిర్మించారు అనేది క్వశ్చన్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సుదర్శన లేక్ని ఈ రుద్రమాన్ వన్ మరమ్మతులు చేయించాడు, రిపేర్ చేయించాడు. కానీ ఒరిజినల్గా సుదర్శన లేక్ని ఎవరు నిర్మించారు అనేది క్వశ్చన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాకా రూలర్స్ ఆఫ్ టాక్సిలా వర్ ఓవర్ థ్రోన్ బై ద పార్థియన్స్. ఈ సాకాస్ తర్వాత పార్థియన్స్ వచ్చారు. పార్థియన్స్ని పహల్వాస్ అని కూడా అంటారు. ఒరిజినలీ లివింగ్ ఇన్ ఇరాన్, దే రిప్లేస్డ్ సాకాస్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా బట్ కంట్రోల్డ్ అన్ ఏరియా మచ్ స్మాలర్ దాన్ దట్ కంట్రోల్డ్ బై ఈదర్ ఆఫ్ ద సాకాస్ ఆర్ ద ఇండో గ్రీక్స్. వీళ్ళు షాకాస్ తర్వాత వచ్చారు, ఇరాన్ సంతతి వాళ్ళే, కానీ చాలా తక్కువ ఏరియాని వీళ్ళు పరిపాలించారు షాకాస్ కన్నా కూడా, ఇండో గ్రీక్స్ కన్నా కూడా. ఫస్ట్ కింగ్ ఏమో వోవినీస్. మోస్ట్ రినౌండ్ పార్థియన్ కింగ్, అంటే చాలా ఫేమస్ గొప్ప అయిన రాజు ఎవరు అంటే విందవర్లుడు లేదంటే గోండఫర్నస్ అనేది పార్థియన్లో రినౌండ్ కింగ్. ఆయన రెయిన్ ఎప్పుడు, ఆయన పరిపాలన కాలం ఎప్పుడు అనంటే సెంట్ థామస్ ఎప్పుడైతే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి సెంట్ థామస్ ఇండియాకి వచ్చాడో ఆ కాలంలో ఈ పార్థియన్ కింగ్ గోండ్రఫర్నస్ ఉన్నాడు. నెక్స్ట్ హ్యాడ్ స్ట్రాంగ్ కల్చరల్ కనెక్షన్ విత్ షాకాస్, పహల్వా. The inscription that indicates the Parthian rule in the north-western area of Pakistan is Taki-i-Bahi inscription at Mardhan near Peshawar. అయితే ఈ పార్థియన్ రూల్ అనేది నార్త్ వెస్ట్రన్ ఇండియాలో ఉంది అనేది మనకి ఎలా తెలిసింది అని అంటే పెషావర్, పాకిస్తాన్లో పెషావర్ ఉంది కదా, ఆ పెషావర్లో ఉన్న ఒక ఇన్స్క్రిప్షన్, ఒక శాసనంలో, ఆ శాసనం పేరు ఏంటి అంటే టకీ-ఈ-బహి. ఆ ఇన్స్క్రిప్షన్లో రాసిందనమాట, గుర్తుపెట్టుకోండి, టకీ-ఈ
Bahi inscription. It is dated in 45 AD and refers to Gondophanes as Parthian ruler. అది 45 AD అని రాసుంది దానిపైన. గోండోఫర్న్స్ని పార్థియన్ రూలర్ అని ఉంది. హీ ఈజ్ బిలీవ్ టు హ్యావ్ టేకెన్ అప్ క్రిస్టియానిటీ బై అసోసియేషన్ విత్ సెంట్ థామస్. సెంట్ థామస్ వచ్చాడు, ఆయన అప్పుడు క్రిస్టియానిటీ తీసుకున్నాడు అనేది ఉంది, అది నమ్ముతారు అలా. నెక్స్ట్ కుషనాస్. కుషనాస్ ఎవరు అంటే కుషనాస్ని క్యూషాంగ్ అని కూడా అంటారు. వీళ్ళు ఎవరు అంటే యూచీ ట్రైబ్స్ అనే ఒక ప్రిన్సిపాలిటీస్ ఉండేవి, ఐదు ప్రిన్సిపాలిటీస్ ఉండేవి. ఆ 5 ప్రిన్సిపాలిటీస్లో ఈ కుషనాస్ ఆర్ క్యూషాంగ్ ఒకటి. 1st century కామన్ ఎరాలో ఏమైందంటే కుజల కడిఫేసి అనే ఒక కింగ్, ఒక కడిఫేసి 1 కుజల కడిఫేసి అనే ఒక ఆయన ఈ 5 ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయి కదా, యూచీ ట్రైబ్స్ అని 5 ప్రిన్సిపాలిటీస్ని కలిపి కుషన్ ఎంపైర్ని స్థాపించాడు. ఈ కుషనాస్ ఇండియాకి ఎప్పుడు వచ్చారు, వాళ్ళ మూమెంట్ అనేది ఈ 1st century కామన్ ఎరాలో ఉంది. ఎప్పుడు అంటే కడిఫేసి 1 టైంలో. కుషన్ ఎంపైర్ ఆరిజిన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కుషనాస్ ఆర్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద 5 branches ఆఫ్ యుజేబీ ట్రైబ్ ఆర్ యూచీ ట్రైబ్స్. యుజేబీ ట్రైబ్స్ అనేవి ఉండేవి, అందులో ఇదొకటి. వీళ్ళు ఎక్కడ నివసించేది అంటే చైనీస్ ఫ్రోంటియర్స్. వీళ్ళ పేర్లు అట్లనే ఉన్నాయి కదా, యుజేబీ, యూచీ, క్యూషాంగ్ అని. సో వీళ్ళ పేర్లు అలాగే ఉన్నాయి కదా, చైనీస్ ఫ్రోంటియర్స్ దగ్గర ఉండేవి. చైనీస్ సోర్సెస్ ప్రకారము, వాళ్ళ మూలాల ప్రకారము వీళ్ళు గ్యూషువాంగ్ అనే పేరుతో తెలుసు. వాళ్ళు ఈ కుషనాస్ అనేది 5 ట్రైబ్స్లో డామినెన్స్ని అక్వైర్ చేశారు. ఎందుకంటే 5 ఉన్నాయి, 5ని ఒక దగ్గర కలిపేసి వీళ్ళు వాళ్ళ పేరు కుషనా అని పెట్టుకున్నారంటే వీళ్ళు డామినెంట్గానే ఉన్నారని కదా. సో వీళ్ళు ఈస్ట్ వర్డ్కి వచ్చారు, ఇండియాలోని ఈస్ట్ వర్డ్స్కి వచ్చేసి పార్థియన్స్ని, షాకాస్ని ఓడించారు 1st century ADలో. ఫస్ట్ రూలర్ ఎవరు అంటే కుజల కడిఫేసి. ఆయన రెయిన్ ఎప్పటి నుండి అంటే 30 AD to 80 AD. కుజల కడిఫేసి వాజ్ ద ఫస్ట్ యుజేహీ చీఫ్ టు లే ద ఫౌండేషన్ ఆఫ్ కుషన ఎంపైర్ ఇన్ ఇండియా. కుషన ఎంపైర్ని భారతదేశంలో ఫౌండేషన్ వేసింది ఎవరు అంటే ఈ కుజల కడిఫేసి. ఆయన కాబుల్, ఆఫ్ఘనిస్తాన్లో ఆయన సుప్రమసీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయనను సక్సెస్ చేసింది ఎవరు అంటే విమా టక్టు, ఆయన కొడుకు. ఆయన తర్వాత విమా టక్టు వచ్చాడు, లేదంటే ఆయనని సదాష్కనా అని కూడా అంటారు. నార్త్ వెస్ట్ ఇండియా వరకు ఆయన ఎంపైర్ని ఎక్స్పాండ్ చేశారు. నెక్స్ట్ కుషన ఎంపైర్ రూలర్ విమా కడిఫేసి. ఈ విమా కడిఫేసి గురించి ఇప్పుడు చదువుదాం. ఒక ఆఫ్ఘనిస్తాన్లో బయటపడ్డ ఇన్స్క్రిప్షన్ ప్రకారం, రప్టక్లో బయటపడ్డ ఇన్స్క్రిప్షన్ ప్రకారము ఈ విమా కడిఫేసి విమా టక్ట్ యొక్క కొడుకు అండ్ ద ఫాదర్ ఆఫ్ కనిష్కా. కనిష్కా చాలా ఇంపార్టెంట్ రూలర్ కదా. కనిష్కా యొక్క ఫాదర్ ఎవరు, ఈ విమా కడిఫేసి. ఈయన చాలా గోల్డ్ కాయిన్స్ని, బంగారు నాణాలని చాలా పెద్ద మొత్తంలో ఇష్యూ చేశాడు. ఈయన ఒక శివ డివోట్, అంటే శివ భక్తుడు. ఆయన కాయిన్స్లో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ రోమన్ గోల్డ్ కాయిన్స్ ఫౌండ్ ఫ్రమ్ దిస్ ఎరా ఇండికేట్స్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఇండియా ఎట్ దట్ టైమ్ అండ్ ఆల్సో గ్రోయింగ్ ట్రేడ్ విత్ ద రోమన్స్. అయితే రోమన్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అని అంటే ఆ గోల్డ్ కాయిన్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. వాటి ప్రకారము అప్పుడు భారతదేశంలో ప్రాస్పెరిటీ ఎంత ఉంది, రిచ్నెస్ ఎంత ఉంది, రోమన్స్తో ట్రేడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈ కాయిన్స్ని బట్టి తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ గ్రేటెస్ట్ కుషన్ కింగ్ ఎవరంటే కనిష్కా. ఈయన గురించి మనం ఇప్పుడు చదువుదాం. ఇంపార్టెంట్, కనిష్కా గురించి చదవటం ఇంపార్టెంట్. రెయిన్ వచ్చేసి 127 AD to 150 AD. కన్సిడర్డ్ as the greatest కుషనా కింగ్ అండ్ ఆల్సో ఏ గ్రేట్ కింగ్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా. పురాతన అంటే ప్రాచీన భారతదేశంలో ఈయన ఒక వన్ ఆఫ్ ది గ్రేట్ కింగ్, ఒక గొప్ప రాజు. విమా కడిఫేసి యొక్క కొడుకు. ఆయన కింగ్డమ్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పార్ట్స్ ఆఫ్ సింధు, పార్థియా, పంజాబ్, కశ్మీర్, పార్ట్స్ ఆఫ్ మగధ, పాటలీపుత్ర కూడా, మల్వా, బెనారస్, పెర్హాప్స్ పార్ట్స్ ఆఫ్ బెంగాల్, కోటన్, కష్గార్, యార్కండ్.
హిజ్ ఎంపైర్ కవర్డ్ గంధారా, పెషావర్, ఔద్, పాటలిపుత్ర, కాశ్మీర్, మథురా. హిస్ కింగ్డమ్ ఆల్సో ఇంక్లూడ్ పార్ట్స్ ఆఫ్ యుజబకిస్తాన్ అండ్ తజకిస్తాన్. ఇంత పెద్ద కింగ్డమ్ ఉంది ఈ కింగ్డమ్లో. హిజ్ మెయిన్ క్యాపిటల్ వాజ్ పెషావర్ అండ్ దెన్ నోన్ యాజ్ పురుష్పుర. అప్పుడు పురుష్పుర అని అనేది పెషావర్ ఈయన క్యాపిటల్. ఆఫ్టర్ ద క్యాప్చర్ ఆఫ్ పాటలిపుత్ర హీ ఈజ్ సెడ్ టు హ్యావ్ టేకెన్ అవే ద బుద్ధిస్ట్ మోంక్ అశ్వఘోష విత్ హిమ్ టు పెషావర్. తర్వాత పాటలిపుత్రాన్ని ఎప్పుడైతే ఈయన ఆక్రమించుకున్నాడో అప్పుడు ఒక బుద్ధిస్ట్ మంకు అశ్వఘోషాన్ని పెషావర్కి ఆయనతో పాటు తీసుకెళ్ళాడు అనేది అంటారు. ఆయన కోర్టులో ఉన్న స్కాలర్స్ ఎవరు అంటే పర్స్వ, అశ్వఘోష, వాసుమిత్ర, నాగార్జున, చరక అండ్ మథుర. హీ ఆల్సో ప్యాట్రనైజ్డ్ ద గ్రీక్ ఇంజనీర్ అగేసులస్. గ్రీక్ ఇంజనీర్ అగేసులస్ని కూడా సపోర్ట్ చేశాడు. ఆయన కోర్టులో చాలామంది స్కాలర్స్ విద్యార్థులు ఉన్నారు. స్కాలర్స్ ఉన్నారు అంటే చాలా విద్యావంతులు. కనిష్క కన్వెంట్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ విత్ కుండలవన ఇన్ కాశ్మీర్. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి మనము బౌద్ధ మతం యొక్క లిటరేచర్ గురించి చదివినప్పుడు చదువుకున్నాం. అయితే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ని కన్వెంట్ చేసింది అంటే అరేంజ్ చేసింది ఎవరు అంటే కనిష్క. ఎక్కడ అంటే కాశ్మీర్లోని కుండలవనలో. హీ ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం ఆల్దో హీ వాజ్ వెరీ టాలరెంట్ ఇన్ హిస్ రిలీజియస్ వ్యూస్. ఆయన బుద్ధిజంని బౌద్ధ మతాన్ని ప్యాట్రనైజ్ చేశాడు. హిస్ కాయిన్స్ కంటైన్స్ ద మిక్స్ ఆఫ్ ఇండియన్, గ్రీక్ అండ్ జొరాస్ట్రియన్ డైటీస్. ఈయన బౌద్ధ మతాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఇంకా వేరే రిలీజియస్కి కూడా ఆయన భరించాడు. లేదు బౌద్ధ మతమే ఉండాలి, వేరే మతాలు ఉండద్దు అన్నట్టుగా ఆయన ఏమీ లేడు. ఆయన నాణాల్లో భారతదేశానివి, గ్రీకువి, జొరాస్ట్రియన్ డైటీస్ యొక్క కాయిన్స్ ఉండేవి. హీ వాజ్ ఆల్సో ఏ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్కి, ఆర్కిటెక్చర్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, సపోర్ట్ చేశాడు. ద గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లోరిష్డ్ అండర్ హిమ్. గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి మనం చదువుతాం. సో దాన్ని కూడా ఫ్లోరిష్ చేశాడు. హీ ఆల్సో ప్రొపగేటెడ్ ద మహాయాన ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం అండ్ హీ వాజ్ లార్జర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాపగేటింగ్ ఇట్ ఇన్ చైనా. ఈయన మహాయాన బుద్ధిజం, బౌద్ధ మతంలో సెక్ట్స్ ఉన్నాయి కదా, అందులో మహాయాన బుద్ధిజంని ప్రాపగేట్ చేశాడు. చైనాలో ప్రాపగేట్ చేయటానికి ఈయన రెస్పాన్సిబుల్ అన్నమాట. ఈయన ఎప్పుడు చనిపోయాడో మనకి తెలీదు. కుషనాస్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటో చూద్దాం. సాంస్క్రిట్ లిటరేచర్ ఈయన టైంలో డెవలప్ అయింది. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఈయన కన్వెంట్ చేశాడు, అది కూడా సాంస్క్రిట్లో. అశ్వఘోష ఈ కన్సిడర్ టు బి ద ఫస్ట్ సాంస్క్రిట్ డ్రామాటిస్ట్. ఈయన ఒక నాటకకర్త. అశ్వఘోష ఆయన ఫస్ట్. డ్యూరింగ్ దిస్ టైమ్ 3 డిస్టింక్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లోరిష్డ్. ఒకటి గంధారా స్కూల్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియాలో గంధారా స్కూల్ ఆర్ట్, ఆంధ్రాలో అమరావతి స్కూల్, గంగాస్ వ్యాలీలో మథురా స్కూల్. ఈ 3 ఫ్లోరిష్ అయ్యాయి. అంటే వీటికి ప్రాముఖ్యత వచ్చింది, పెరిగింది అని అర్థం. ట్రేడ్ ప్రాస్పర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. భారతదేశానికి ఇంకా చైనాకి మధ్య వ్యాపారం మెరుగుపడ్డది. రోమన్ ఎంపైర్కి ఇంకా ఇండియాకి మధ్య కూడా. కుషనాస్ కంట్రోల్డ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద సిల్క్ రూట్ విచ్ లెడ్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ టు చైనా. చైనాకి బౌద్ధ మతంకి వెళ్ళటానికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే మన కుషనాసే. ఇట్ వాజ్ డ్యూరింగ్ దిస్ టైమ్ బుద్ధిజం బిగాన్ టు స్ప్రెడ్ టు కొరియా అండ్ జపాన్ ఆల్సో. ఈయన టైంలోనే జపాన్కి, కొరియాకి కూడా బౌద్ధ మతము స్ప్రెడ్ అయింది. మెనీ టవర్స్, చైత్యాస్, టౌన్స్ అండ్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ వర్ బిల్ట్ అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ ద కుషనాస్ కింగ్స్. ఈ కుషనాస్ కింగ్స్కి దీంట్లోనే టవర్స్, చైత్యాస్, టౌన్స్ అనేటివి అన్నీ నిర్మించారు. కుషనాస్ వర్ ఫారెన్ ఇన్వైడర్స్ టు బిగిన్ విత్, బట్ దే వర్ కంప్లీట్లీ ఇండియనైజ్డ్ ఇన్ వేస్ అండ్ కల్చర్. వాళ్ళ పేరుకే ఫారెన్ ఇన్వైడర్స్, కానీ మన ఇండియన్ కల్చర్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని మొత్తం వాళ్ళు కంప్లీట్గా ఇంబైబ్ చేసుకున్నారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద కుషనా పీరియడ్ ఇన్ ఇండియా హిస్టరీ వాజ్ పర్ఫెక్ట్ ఫోర్ రన్నర్ టు ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద గుప్తాస్. వీళ్ళ తర్వాత గుప్తులు వచ్చారు. శాకాహెరా సిల్క్ రూట్ అండ్ డిక్లైన్ ఆఫ్ ద కుషన్ ఎంపైర్. కుషన్ ఎంపైర్ ఎలా పతనమైంది అంటే కనిష్క తర్వాత ఆయన కొడుకు వశిష్క వచ్చాడు.
వశిష్క తర్వాత హువిష్క వచ్చాడు. తర్వాత కనిష్క 2 వచ్చాడు, సన్ ఆఫ్ వశిష్క. కనిష్క 2 తర్వాత వాసుదేవ 1 వచ్చాడు. వాసుదేవ 1 ఏమో కుషనాస్లో లాస్ట్ రూలర్. ఆయన డెత్ తర్వాత ఎంపైర్ డిసింగ్రేటెడ్ అవే. హీ ప్రాబబ్లీ డైడ్ ఇన్ 232 AD. సచ్ ఏ బోరింగ్ లెక్చర్ రైట్? చాలా బోరింగ్గా ఉంది కదా ఫారెన్ ఇన్వేషన్స్ గురించి చదవాలంటే. బట్ తప్పదు కదా. సో ఇది ఫారెన్ ఇన్వెన్షన్స్. ఇది మనం ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్ గురించి గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఇంపార్టెంట్ కింగ్స్ గురించి, ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ గురించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మన ఫ్లోలో ఉండడం కోసం జస్ట్ వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు అని చెప్పుకున్నాము. దిస్ ఈజ్ అబౌట్ ఫారెన్ ఇన్వేషన్స్. నెక్స్ట్ శాతవాహనాస్ గురించి నేర్చుకుందాం. దట్స్ ఇట్. If you like my explanation, please do subscribe to Joy of Scientific Temper. Thank you.